సీఎం రేవంత్ రెడ్డి నేడు సచివాలయంలో రుణమాఫీపై బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. 20 మంది రైతులకు సీఎం చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేయనున్నారు. రైతుల ఖాతాల్లోకి నేరుగా రుణమాఫీ సొమ్ము 11.42 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నగదు పంపిణీ చేయనున్నారు. మొదటి విడత రుణమాఫీ కోసం 7,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించనుంది. మరోవైపు ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమావేశం కానున్నారు. రుణమాఫీ మళ్లీ కొత్తగా పంట రుణాలు ఇవ్వడంపై ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనుంది. సచివాలయం నుంచి మండల కేంద్రాలలో రైతు వేదికల్లో సమావేశం కానుంది. రైతులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. దీని మీద మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, సచివాలయంలో రుణమాఫీని ఈ రోజు విడుదల చేయనున్నట్లు సమాచారం ఉంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సహనా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లక్షలోపు రైతు పంట రుణమాఫీ సంబంధించి మాఫీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ ముఖ్య శాఖల కార్యదర్శులు రఘునందన్ రావు, రామకృష్ణరావుతో కలిసి ఈ కార్యక్రమాన్ని సచివాలయం నుంచి ప్రారంభిస్తారు. 4 గంటలకు ఏదైతే బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఏకకాలంలో దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఈ రోజు 11,40,000 మంది రైతులకి ఈ రోజు బ్యాంకుల్లో రుణమాఫీ డబ్బులు జమ కావాలి. మొదటి విడతలో 1,00,000 రూపాయల రుణమాఫీ జమ కావాలి. ఈ సందర్భంగా కూడా మొత్తం కూడా రైతు వేదికలు, ఏదో జిల్లాల్లో మండల కేంద్రాల్లో ఉన్న రైతు వేదికలు, దాదాపు 500 రైతు వేదికల ద్వారా ఈ రోజు రైతు వేదికల్లో రైతులు ఉంటారు. ఇక్కడ సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల నుంచి ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సందర్భంగా సంబరాలు జరపాలి అని చెప్పి ఎమ్మెల్సీలతో పాటు వాళ్ళ పార్టీ ఎంపీలకి, అదేవిధంగా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి పంట రుణమాఫీ అనేది ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కానీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు కానీ అటు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్, బీజేపీ, ఇటు అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సవాళ్లు నడిచాయి. ఆగస్టు 15వ తేదీలోపు మొత్తం విడతల వారీగా రుణమాఫీ కంప్లీట్ చేసి తీర్తామని చెప్పి, దానికోసం ఏ బ్యాంకునైనా అడుగుతాము, ఎక్కడి నుంచైనా నిధులు తెస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గత కొన్ని రోజులు పార్లమెంట్ ఎన్నికల తర్వాత దీనిపైనే ప్రత్యేక దృష్టిని సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఈ రుణమాఫీ చేసేందుకు నడుం కట్టారు. ఇవాళ 1,00,000 లోపు రుణమాఫీ ఏదైతుందో ఆ రుణమాఫీని పూర్తిగా ఈ రోజు మాఫీ చేస్తారు. వెంటనే మళ్ళీ ఓవైపు మధ్యాహ్నం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రజాభవన్ లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఆర్థిక శాఖ ముఖ్య శాఖ కార్యదర్శి కూడా పాల్గొంటారు. ముఖ్యంగా రుణమాఫీ సందర్భంగా బ్యాంక్ అధికారులు ఎవరు కూడా రైతులను ఇబ్బందుల పాలు చేయొద్దు, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వంతో చర్చించాలి, రైతుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు పెట్టొద్దు, మళ్ళీ పంట రుణమాఫీ కాగానే మళ్ళీ తదుపరి రుణమాఫీ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం బ్యాంకులు సిద్ధంగా ఉండాలని చెప్పి ఆ దిశగా ఆదేశాలు ఇచ్చేందుకు ఈ బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మొత్తం కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో కూడా పంట రుణమాఫీ ఏదైతుందో జరగగానే వెంటనే పెద్ద ఎత్తున సంబరాలు జరపాలని చెప్పి రైతుల్లోకి, ప్రజల్లోకి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తీసుకెళ్లాలని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. సహనా. ఓకే, థ్యాంక్ యూ రామ్.